హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరి మౌనికాస్ కుకింగ్ ఛానల్. మనం ఈరోజు ఇంట్లోనే సింపుల్ అండ్ హెల్తీగా చేసుకుని జొన్న రవ్వ ఉప్మా చూడబోతున్నామండి. ఈ ఉప్మా వెయిట్ లాస్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. ఈ రవ్వ వచ్చేసి మనం ముందుగా జొన్నల్ని మంచిగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకునేసి ఎండలో ఎండబెట్టుకునేసి మిక్సీకి రవ్వలాగా పట్టుకోవాలండి. రవ్వలాగా పట్టుకునేసి జల్లించుకోవాలండి. పిండి ఎక్సెస్ పిండి అంతా వచ్చేస్తుంది. మనం ముందుగా హెవీగా ఉన్న ఒక కడాయి తీసుకునేసి ఆయిల్ వేసేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి. మనం ముందుగానే పలుచగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే ఆనియన్స్, పచ్చిమిర్చి త్వరగా కలర్ మారుతాయండి, త్వరగా మగ్గుతాయి. మనం ఇలా కుక్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, పొటాటో, క్యారెట్ అన్నీ వేసుకొని ఇవి కూడా కుక్ అయిన తర్వాత ఒక పక్కన మనము ఒక 1 కప్ రవ్వకి 1/4 కప్పు పెసరపప్పు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా జొన్న రవ్వ కూడా లైట్గా గీ వేసుకునేసి లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ వెజిటబుల్స్లో కుక్ అయిన తర్వాత 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ వేసుకునేసి పెసరపప్పుకు ఒక 1/2 కప్ వాటర్ వేసేసి మనం ఇలాగ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఇంకో పక్క చట్నీకి రెడీ చేసుకుందాము. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకునేసి పచ్చిమిర్చి, సాల్ట్, పచ్చి కొబ్బరి, పప్పులు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో మనము ఉప్మా అనేది కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే జొన్న రవ్వ ఉప్మా రెడీ. థ్యాంక్ యూ.